ప్రారంభిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మంది పిల్లలు మీ సత్యమును గురించి విని సంరక్షింపబడి సత్య మార్గంలో నడుస్తూ ఈ దినాన ప్రభు అనేక మంది మారు మనసు పొంది మీ కృపకు పాత్రులుగా ఎంచబడుటకు తండ్రి వారు తిరిగి జన్మించుటకు సిద్ధపడి ఉండగా తండ్రి మీ జీవవాక్య సందేశం ద్వారా వారి హృదయాలు గెలుచుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మీ సత్యవాక్య ప్రకాశము చేత మీ బిడ్డలను వెలిగించమని ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ తండ్రి ఈ దినము మీ పిల్లలందరితో కూడా మీరు ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనాంగమా, సర్వశక్తుడకు దేవుడు, సర్వోన్నతుడకు దేవుడు ఆయన కృప చొప్పున మనల్ని కనికరించి కరుణించి మనం అడుగక మునుపే మన ప్రతి పాపాన్ని ఆయన కృపలో క్షమించేశాడు. ఆయనను పరలోకం నుంచి క్రిందికి తెచ్చుటకు మనం ఏ ప్రయత్నము చేయలేదు. ఆయనే మొదట మనలను ప్రేమించాను. మనం ఆయన్ని ప్రేమించడం కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించాను. ఆయన మొదట మనలను ప్రేమించి మన యొద్దకు ఆయన దిగి వచ్చారు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఆయనే మనలను ప్రేమించి మన యొద్దకు ఆయన కుమారుడైన క్రీస్తు దిగి వచ్చారు. వచ్చి మనల్ని రక్షించుట కొరకు తన పవిత్ర రక్తాన్ని ధారపోశారనే సత్యాన్ని నిన్న మొన్న మీకు చాలా స్పష్టంగా లేఖనాల్లో నుండి ఉపదేశించడం జరిగింది. ఈరోజు చాలామంది నూతనంగా మారు మనసు పొందిన వారు ఉన్నారు. మొట్టమొదటిగా అందరూ బాప్తిస్మం పొందే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరిని వచ్చేయమన్నాను. మొత్తం అందరూ వచ్చేసారా? ఇక్కడికి రాలేదా? మొత్తం అందరూ వచ్చేసారా? అక్కడే వెయిట్ చేస్తున్నారా? చెప్పాలి. మొత్తం అందరూ వచ్చేసారా? మొత్తం అందరూ వచ్చేస్తే దయచేసి మీరందరూ లేచి ముందుకు వచ్చేయండి ప్లీజ్. ఎంతమంది అక్కడ? 15 మందో 25 మందో ఉన్నారు. లేడీస్ ప్రత్యేకంగా, జెంట్స్ ప్రత్యేకంగా ఇంకా ఎంతమందో 20 మందో 25 మందో ఉన్నారు. మొత్తం అందరూ కూడా దయచేసి ముందుకు వచ్చేయాలి. మొత్తం అక్కడ ఎంతమంది అయితే నాకు కనబడ్డారో వాళ్ళందరూ ముందుకు వచ్చేయాలి. ఈ ప్రాంగణంలో మీరు నిలబడాలి. జెంట్స్, లేడీసు మొత్తం వచ్చి ఈ ప్రాంగణంలో నిలబడాలి. రైట్. ఈ ప్రసంగం అయిపోయిన వెంటనే మనం ఇక్కడ నుంచి బాప్తిస్మానికి వెళ్ళబోతున్నాం కనుక ఈ విషయాన్ని అందరూ గమనించండి, గుర్తించండి. ఇంకెవరైనా బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు కూడా రండి. ఈ ప్రాంగణంలో నేను చెప్పిన చోట నిలిచి ఉండండి. మీకు కొన్ని విషయాలు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. రైట్. ఇంకెవరైనా బాప్తిస్మానికి పేర్లు ఇచ్చినటువంటి పిల్లలు అక్కడక్కడ ఎవరైనా ఉంటే కనుక అందరూ తప్పకుండా రావాలి. ఇక్కడ ఈ గుంపులో మీరు నిలబడాలి. ఈ గుంపులో మీరు నిలబడాలి. ఇంకా చాలామంది ఉన్నారు వెనకది, తొందరగా రండి అందరూ కూడా. ఇంకా బయట ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా. అమ్మ ఆయనకి స్థలం ఇవ్వండి అమ్మా, ఆయన కొంచెం ముందుకు తీసుకొస్తారు. ఆ చైర్లో ఉన్న ఆయన్ని ముందుకు తీసుకొస్తారు ఆయన్ని. రైట్, అలా పెట్టండి, అక్కడ పెట్టండి. మిగిలిన వాళ్ళందరూ ఇటు పక్క నిలబడండి. రైట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా తోడుకుని రండి. సరే, ఇప్పుడు నేను మీకు విషయం తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఉదయకాలపు సందేశం యొక్క కొనసాగింపు ఏదైతే ఉందో అది రాత్రికి మనం మాట్లాడుకుంటాం. అందులో ఇంకా చాలా లోతైన సంగతులు ఉన్నాయి. నేను త్వరగా టైం తీసుకుని అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈనాటి సమాజం ఏమంటుందంటే క్రైస్తవులు మతం మార్చేస్తున్నారు, క్రైస్తవ బోధకులు కల్పనా కథలు చెప్పి, మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, లేకపోతే ప్రలోభాలకు గురి చేసి మతాలు మారుస్తున్నారనే ఒక నింద ఈరోజు క్రైస్తవ సేవకుల మీద, క్రైస్తవ సమాజం మీద కొంతమంది కుట్రదారులు అంటున్నారు అలాగా. సో ఇక్కడ సత్యం తెలుసుకుని ఒక మార్గాన్ని విడిచి మరొక మార్గంలోనికి రావడం, లేదా ఆ పురాతనమైన ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టడం అనేది కేవలం వారికి ఉన్న స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? వాళ్ళకున్న స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక గుంపే నిలబడ్డారు నా పక్కన, ఒక గుంపుగా నిలబడ్డారు వీళ్ళందరూ. ఈ గుంపులో ఎవరినైనా సరే నేను బలవంత పెడితే ఇక్కడే మీరు నా మీద అభియోగం చేయొచ్చు, నేరారోపణ చేయొచ్చు. నీవు మమ్మల్ని బలవంత పెట్టి ఇక్కడ నిలబెట్టావు అని మీరు నన్ను అంటారా? అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అంటే నేనేమన్ను,
ఏమన్నావు, మీరు వెళ్ళిపోండి అమ్మా అని సభా వేదిక ఈ లైవ్లో చూపించి మరీ చెప్తానమ్మా, మీరు ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోండి అని చెప్తాను. సో నేను మిమ్మల్ని ఎవరినైనా బలవంత పెట్టానా? మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి నాకు. లేదు, నేనేం బలవంత పెట్టలా. మీ అంతట మీరుగా వచ్చి నన్ను ఏమని అడిగారు? ఆ మైక్ ఇవ్వండి నాన్న, అక్కడ వాళ్ళ మాట వినపడాలి కదా. ఏది ఇక సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎక్కడున్నారు? నాయన సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎక్కడున్నారు? మీరు ఒక 2 మైకులు తీసుకుని వాళ్ళకి ఇవ్వండి. అసలు ఏరి సౌండ్ వాళ్ళు ఏరి ఉన్నారా లేరా? ఉన్నారా? మరి రండి. ఒక్కడే ఉన్నావా? మిగిలిన వాళ్ళు అందరూ ఏం చేసావు? రైట్ నాన్న, ఇంకొకరు ఎవరైనా మైక్ తీసుకున్నానా అందరూ దగ్గర పెట్టుకోండి. నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీరు పబ్లిక్లో సమాధానం చెప్పాలి. ఇది మీకే కాదు, క్రైస్తవ సమాజంలో చాలామందికి ఉపయోగపడబోతుంది ఈ సందేశం. సో కాబట్టి సౌండ్ వస్తుంది. రైట్, ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. నేను మిమ్మల్ని ఎవరినైనా ప్రలోభాలకు గురి చేశానా చెప్పండి ఫస్ట్. లేదు, ప్రలోభాలకు ఏం గురి చేయలేదు. రైట్, మీ అంతటి మీరే స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చారా? ఎస్. మీ అంతటి మీరే బాప్తిస్మం ఇవ్వమని అడిగారా? రైట్. ఇప్పుడు మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ఏంటి కారణం? ఏ మాటలు విని మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారంటే, నేను చెప్పే ఏమైనా నా సొంత జ్ఞానం విని మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారా, లేకపోతే నేను ప్రకటించిన వాక్యం వల్ల మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారా? ఎస్, నేను ప్రకటించిన సత్యవాక్యాన్ని బట్టి మీకు అందరికీ మారు మనసు వచ్చింది. ఏం రైట్? రైట్. అంటే దేవుని వాక్యం మీలో ఫలించడాన్ని బట్టి, ఆ వాక్యం మిమ్మల్ని బలవంత పెట్టడాన్ని బట్టి, ఆ వాక్యం మిమ్మల్ని ప్రేరేపించడాన్ని బట్టి మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అంతేనా? రైట్, గాడ్ బ్లెస్ యూ. సో ఈ విషయాన్ని రికార్డ్ చేసుకోవాలి. రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది, రికార్డెడ్ ఎవిడెన్స్. నేను వాళ్ళని ప్రలోభాలకు గురి చేయలేదు. నేను వాళ్ళని ఏ విధంగా, ఇందులో చాలామంది నాకు తెలీదు, నిజంగా తెలీదు. ఇందులో కొంతమంది నేను ఎప్పుడు ఇది వరకు చూడలేదు. వాళ్ళు యూట్యూబ్ ద్వారా మన ప్రసంగాలు వింటున్నారు, అలాగే మన సందేశాలు విని అనేక ప్రాంతాల నుండి, అనేక రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి చాలామంది పిల్లలు తరలి వచ్చారు. వారు దేవుని జ్ఞానాన్ని విని వాక్యం చేత పట్టబడి మారు మనస్సు పొంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. రైట్. రైట్. ఇది లీగలా ఇల్లీగలా చెప్పండి? లీగలా ఇల్లీగలా? లీగల్. ఇల్లీగల్ అంటే ఏంటి? నేను ఇతన్ని పీక పట్టుకుని, నేను పైకి రా ఒకసారి, అలా పైకి రా, నేను ఇతన్ని పీక పట్టుకుని బలవంతం చేసి బాప్తిస్మం పొందుతావా చస్తావా అని అడిగితే అది ఇల్లీగల్. లేకపోతే నువ్వు బాప్తిస్మం పొందకపోతే నేను కొడతా, నిన్ను తిడతా, నిన్ను చంపుతా, లేకపోతే నీకు ఇచ్చేది ఏమి ఇవ్వను, నీకు వచ్చేవి ఆపేస్తాను అని చెప్పటం ఇల్లీగల్. ఇంకొక పాయింట్ ఏంటంటే, నువ్వు బాప్తిస్మం పొందితే నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు బాప్తిస్మం పొందితే నీకు బంగారం ఇస్తాను, నువ్వు బాప్తిస్మం పొందితే నీకు ఆ కారు కొనిస్తాను, లేకపోతే కుట్టు మిషన్లు ఇస్తాను, బట్టలు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను అని చెబితే అది కూడా ఏంటది? ఇల్లీగల్. నేను అలాంటి ఇల్లీగల్ పనులేవి చేయట్లా. అర్థమవుతుందా? అలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు ఏవి చేయట్లా. దిస్ ఈజ్ కంప్లీట్లీ లీగల్, కింద పైన కూడా. అర్థమవుతుందా? కింద పైన కూడా. కింద లీగలే, పైన ఎలాగా? పైన ఎలా లీగల్ అవుద్దో కూడా చెప్తున్నాను వినండి. మీ అందరికి నేరుగా చెప్తున్నా. బాప్తిస్మము అనేది ఎందుకు అనంటే, బాప్తిస్మము అంటే అర్థం చాలామంది క్రైస్తవులకి ఈరోజు తెలీదు. దానిలో లోతైన అర్థం చెప్తున్నాను వినండి. బాప్తిస్మము అంటే సమాధి కార్యక్రమం అని అర్థం. ఏంటమ్మా ఇదేంటి ఇది? సమాధి అంటే అవును సమాధే. సమాధి ఎప్పుడు చేస్తారమ్మా? సమాధి ఎప్పుడు చేస్తారు? చనిపోయినప్పుడు చేస్తారు. కొంతమందికి ఇది నచ్చదు. అరే, చనిపోయినప్పుడు చేసే సమాధిని క్రైస్తవులు బ్రతుకుండగా చేసుకుంటున్నారంటే వీళ్ళకంటే మూర్ఖులున్నారా అని ఎవరైనా తెగించి ఒకవేళ మాట్లాడితే వచ్చును. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మేము చనిపోతున్నది భౌతికంగా కాదు. బాప్తిస్మోలో మేము చనిపోతున్నది భౌతికంగా కాదు. బాప్తిస్మోలో మేము చనిపోతున్నది నూతనంగా జన్మించడానికి. దిస్ ఈజ్ ద రీబర్త్. ఏంటిది? రీబర్త్. బాప్తిస్మోలో మేము చనిపోతున్నది నూతనంగా తిరిగి జన్మించడానికి. నూతనంగా తిరిగి జన్మించడానికి చనిపోవడం ఎందుకు అంటే, చనిపోతేనే నూతనంగా మరలా తిరిగి జన్మిస్తామనే నానుడి నమ్మకాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. మనం చనిపోయి మరో జన్మెత్తుతామని నమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? మనం చనిపోయి మరో జన్మెత్తుతాం నమ్మేవాళ్ళు ఉన్నారు. మనం చనిపోయి మరో జీవిలా పుడతాం నమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు.
ఇప్పుడు దాన్ని మనం ఏమైనా కాదని అంటున్నామా? అనట్లా. మీ విశ్వాసం మీది నాయన, మా విశ్వాసం మాది. అలాగని మిమ్మల్ని నేను తక్కువ చేయట్లేదు, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని అవమానించట్లేదు, మీ గ్రంథాల గురించి కానీ మీ దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడట్లేదు. మాట్లాడే వాళ్ళని మేము ఒప్పుకోవట్లేదు. మేము అందరినీ గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం మాకు ఇష్టం లేదు, మాట్లాడడం కూడా. ఆ సంగతి అందరికీ తెలుసు, నా గురించి ముఖ్యంగా తెలుసు. ఒకవేళ అలా ఎవరైనా క్రిస్టియానిటీలో మాట్లాడినా కూడా నేను వాళ్ళని ఏం చేస్తాను? తప్పు అని చెప్తాను తప్ప ఒప్పు అని చెప్పను. ఇతరుల్ని బాధ పెట్టడం యేసుక్రీస్తు మనకు నేర్పించింది కాదు. ఇతరుల్ని ఇబ్బందికి గురి చేయడం యేసుక్రీస్తు మనకు నేర్పించింది కాదు. సత్యం కూడా బాధ పెట్టి చెప్పమనలేదు. ఎలా చెప్పమన్నాడు? సత్యాన్ని ఎలా చెప్పమన్నాడు? ప్రేమతో చెప్పమన్నాడు. సో కాబట్టి సత్యం కూడా ప్రేమతోనే చెబుతాను తప్ప బాధ పెట్టి ఎవరికి చెప్పేది లేదు, ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళకి. రైట్. ఇప్పుడు పాయింట్ ఆలోచన చేస్తే, ఇక్కడ కూర్చున్నటువంటి వీరు సమాధి చేయబడి మీరు తిరిగి జన్మించబోతున్నారు. ఏ విధంగా మీరు తిరిగి జన్మించబోతున్నారు సమాధి చేయబడి అని అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించడానికి మునుపు కొన్ని విషయాలు బహిర్గతం చేశారు. ఆ విషయాలు ఏమిటంటే, నాయనా మీరు అపరాధముల చేతను పాపాల చేతను చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. అంటే చచ్చిపోయిన స్థితి అంటే ఏంటి? దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమం ఏమన్నాడు? పాపం అన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటన్నాడు? మరణం అన్నాడు. ఇది పరలోకపు చట్టంలో విధి. ఎక్కడ విధి ఇది? భూలోకపు చట్టం కాదు, పరలోకపు చట్టంలో విధి. భూలోకపు చట్టంలో కూడా కొన్ని విధులు ఉన్నాయి. భూలోకపు చట్టంలో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని అనుసరించి మానవ జీవితాలు ముందుకు కదలాలని దాని క్రింద కొన్ని చట్టాలు చేసుకున్నాం మనం. రాజ్యాంగం క్రింద కొన్ని చట్టాలు మనకు నడుస్తున్నాయి. ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేస్తే అందులో మరణశిక్షలు కూడా ఉంటాయి. ఏముంటాయి? మరణశిక్షలు. ఒక్కో దేశానికి ఒక్కో విధమైన చట్టం ఉంటుంది. ఒక్కో దేశానికి ఒక్కో విధమైన చట్టం. భారతదేశ చట్టాలు వేరు, షరియా చట్టాలు వేరు, అమెరికా చట్టాలు వేరు, ఆఫ్రికా చట్టాలు వేరు. కొన్ని దేశాల చట్టాలు కొన్ని విధానాలను అవలంబించి రాసుకున్నారు. వాళ్ళ చట్టాలు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరూ గౌరవించాలి. గట్టిగా మాట్లాడితే ఆ దేశానికి గాని అడుగు పెడితే ఆ చట్టాలు మనకు కూడా వర్తిస్తాయి. అర్థమైందా? ఆ దేశానికి అడుగు పెడితే ఆ చట్టాలు మనకు కూడా ఏమవుతాయి? వర్తిస్తాయి. ఉదాహరణకి ఇక్కడ ఒక గసగసాల మూట కొనుక్కొని ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ ఎక్కామనుకో, లోపల నుంచి ఎక్కనిస్తాడా? ఎక్కనివ్వడా? గసగసాలు ఎక్కనిస్తాడు. ఎందుకు ఎక్కనివ్వడు? మనకు లీగల్, అది ఇబ్బంది ఏమీ లేదు. అదే అరబ్ కంట్రీస్లోకి ఏదైనా గసగసాల మూట వేసి కానీ వెళ్ళావనుకో, తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే కొన్ని చోట్లవి నిషేధం. ఆ చట్టాన్ని గౌరవించి అక్కడికి నువ్వేం తీసుకెళ్ళకూడదు? గసగసాలు తీసుకెళ్ళకూడదు. థాయిలాండ్లో బ్యాంకాక్లో గంజాయి మూటలు పట్టు తిరుగుతున్నావు అనుకో, ఏం చేస్తారు? జైల్లో పెడతారా? ఎట్టు ఎప్పుడైనా మన వాళ్ళని పెట్టరు. అక్కడ మీ ఊళ్ళో పెడతారు, ఆ ఊళ్ళో పెట్టరు. మా అమ్మగారు అంటున్నారు జైల్లో పెడతారని అంటున్నారు. థాయిలాండ్లో జైల్లో పెట్టరమ్మా, బ్యాంకాక్లో జైల్లో పెట్టరు. ఎందుకు పెట్టరంటే, బ్యాంకాక్లో ఎలా ఉంటుంది చెప్పనా? ఇది పోలీస్ స్టేషను. పోలీస్ స్టేషన్ పక్కనే గంజాయి కొట్టు. నిజం, ఇది పోలీస్ స్టేషను. పోలీస్ స్టేషన్ పక్కనే గంజాయి కొట్టు. ఇప్పుడు నేను థాయిలాండ్ వెళ్తే చూడండి, పక్కనే ఉంటుంది బాగా గంజాయి కొట్టు. ఇప్పుడు ఆ గంజాయి కొట్టు లోపల సరుకు వరుసగా పేర్చి ఉంటుంది డబ్బాల్లో. నెంబర్ 1 క్వాలిటీ పైన ఉంటుంది, నెంబర్ 2 క్వాలిటీ కింద ఉంటుంది, నెంబర్ 3 క్వాలిటీ కింద ఉంటుంది. అక్కడ తీసుకొని నువ్వు ఒక సిగరెట్లో పెట్టుకుని దాన్ని కాల్చుకుంటూ పోతుంటారు. అక్కడ ఎవడు మాట్లాడు, ఎందుకంటే అక్కడ గంజాయి లీగల్. థాయిలాండ్లో గంజాయి ఏంటి? లీగల్. అదే మన అనపర్తి పోలీస్ స్టేషన్ పక్కన కానీ కొట్టెట్టావనుకో, నువ్వు కొట్టెట్టడం మాట పక్కనెట్టు. అసలు అక్కడ గంజాయి ఉందని తెలిసిన వెంటనే నిన్నేం చేస్తారు? మూసేసి లోపలేస్తారు. కాబట్టి ఇండియా చట్టాలు వేరు, థాయిలాండ్ చట్టాలు వేరు, పరలోకపు చట్టాలు వేరు. ఇండియా చట్టం క్రిందకి ఇండియన్స్ వస్తారు, థాయిలాండ్ చట్టం క్రిందకి థాయిలాండ్ వాసులు వస్తారు, చైనా చట్టం క్రిందకి చైనా వాసులు వస్తారు, జపాన్ చట్టం క్రిందకి జపాన్ వాసులు వస్తారు, దేవుని చట్టం క్రిందకి ప్రపంచ ప్రజలందరూ వస్తారు. ఇది బాప్తిస్మం పొందే వాళ్ళకి అర్థం అవ్వాల్సినటువంటి విషయం.
చాలా అట్టి పండొల్చి నోట్లో పెట్టినట్టు చెప్తున్నాను. ఇంత అందంగా ఎవడు చెప్పడు మీకు. చెప్పాలి కాబట్టి ఇది నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఇదంతా విన్న తర్వాత కూడా ఒకవేళ మాకు బాప్తిసం వద్దనుకుంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. అప్పుడు కూడా నేను మిమ్మల్ని బలవంత పెట్టను. నోట్ దిస్ పాయింట్. ఇదంతా విన్న తర్వాత మాకు బాప్తిస్మం అవసరం లేదని ఎవరైనా అనుకున్నా కూడా వెళ్ళి మీరు హ్యాపీగా అక్కడ కూర్చోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ ఇక్కడ బలవంతం పెట్టరు. సంపూర్ణంగా మీ అధికారం క్రిందే ఏదైనా జరుగుతుంది. సంపూర్ణంగా మీ ఇష్టం మీదే ఏదైనా జరుగుతుంది. రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నాను వినండి. ఇప్పుడు వీళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి అంటే ముందు వీళ్ళకి చట్టం తెలియాలి. ఏంటి చట్టం అంటే, మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత లోక చట్టాల ప్రకారంగా ఎలా ఉన్నా కానీ దైవ చట్టాలలో కొన్నిటిని అతిక్రమించడం వల్ల పాపిగా పరిగణింపబడుతున్నాడు. దైవ చట్టంలో కొన్ని రూల్స్ అతిక్రమించడం వల్ల దైవ చట్టం చాలా చెబుతోంది. దేవుణ్ణి నమ్మాలి, దైవ చట్టంలో ఉంది అది. దేవుణ్ణి నమ్మాలి. అలాగే మన భారతదేశ చట్టంలో కూడా కొన్ని ఉన్నాయి. జాతీయ గీతాన్ని ఏం చేయాలి? గౌరవించాలి. జాతీయ జెండాను ఏం చేయాలి? గౌరవించాలి. నేను జాతీయ జెండాను గౌరవించను అంటే వాడు ఏమవుతాడు? చెప్పండి. శిక్షార్హుడు. నువ్వు భారతదేశంలో ఉన్నావా? జాతీయ జెండాను గౌరవించాలి. భారతదేశంలో ఉన్నావా? జాతీయ గీతాన్ని గౌరవించాలి. భారతదేశాన్ని గౌరవించాలి. దేశభక్తి అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కడు దేశాన్ని ప్రేమించాలి. ఒకవేళ నేను దేశాన్ని ప్రేమించను, నేను దేశ గీతాన్ని గౌరవించను, దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను గౌరవించనని ఎవరైనా అంటే గనక వాళ్ళు ఈ దేశ వాసులుగా ఉండటానికి అర్హులు కారు. వాళ్ళు దేశ ద్రోహుల లెక్కలోకి వస్తారు. అది పెద్ద కేసు. అది దేశ ద్రోహుల లెక్కలోకి వస్తే అది పెద్ద కేసు. దేశాన్ని ప్రేమించాలనేది మన భారతదేశ చట్టం అయితే, జాతీయ జెండాను గౌరవించాలనేది మన భారతదేశ చట్టం అయితే, జాతీయ జెండా కూడా కొన్ని విధులు, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు ఎగరేసేయకూడదు. ఎలా పడితే అలా అగౌరవంగా జాతీయ జెండా విషయంలో ఉండకూడదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద జాతీయ జెండాను కప్పకూడదు. అర్థమైందా? జాతీయ జెండా గౌరవం జాతీయ జెండాకి ఇవ్వాలి. లేకపోతే అది కేసు. అది ఆ కేసు కానీ మీద పడింది అనుకోండి, దాన్ని దేశద్రోహము అంటారు. దేశద్రోహము. అలాగే ఇక్కడ దేశద్రోహాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే దైవద్రోహం కూడా ఉంది. ఆయన చట్టంలో ఉంది అది. ఆ చట్టం గురించి ఇక్కడ వ్రాయబడింది. అర్థమవుతుందా మీకు? వింటున్నారా అందరూ? ఆ చట్టం గురించి ఇందులో వ్రాయబడింది. దైవద్రోహం. అది ఏం చేస్తే దైవద్రోహం, ఎలా చేస్తే దైవద్రోహం, ఆయన నమ్మడం అంటే అర్థం ఏంటి, ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఇవన్నీ కూడా ఈ చట్టంలో ఉంటాయి. ఈ చట్టాన్ని ఎవడైతే అతిక్రమిస్తాడో వాడు శిక్షార్హుడు. ఈ చట్టాన్ని ఎవరైతే అతిక్రమిస్తాడో వాడు దోషి. అందుకే అన్నాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చట్టాన్ని అతిక్రమించి దేవుని యొక్క కృపకు దూరమయ్యారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. జైల్లో ఉండాల్సినోడు జైల్లోనే ఉండాలి. తప్పించుకుంటే ఇంకా పెద్ద నేరస్తుడు అవుతాడు. జైలుకి వెళ్ళాల్సినోడు జైలుకే వెళ్ళాలి. సమాజంలో ఉండడానికి వాడు అర్హుడు కాడు. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన వాడు దేవుని సన్నిధికే వెళ్ళాలి. శిక్షను పొందటానికి వెళ్ళాల్సిన వాడు శిక్షను పొందటానికే వెళ్ళాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఎవ్వడూ దేవుని సన్నిధికి వెళ్ళేలా లేడట. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుని చట్టాల క్రింద అందరూ పాపము చేసి, దేవుని చట్టం క్రింద అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు ప్రేమను చంపుకోలేక ప్రేమతో తన పిల్లలకి మరొక అవకాశాన్ని ప్రసాదించాడు. ఆ అవకాశం ఏమిటంటే, నాయనా మీరు మారు మనసు పొందండి, మీ పాపశిక్ష భరించడానికి పవిత్రుడైన దైవకుమారుణ్ణి భూమి మీదకు పంపిస్తాను. ఆ పవిత్రుడైన దైవకుమారుడు మీరు సాధించలేనిది ఆయన సాధించి చూపిస్తాడు. మేమేమి సాధించలేకపోయాం ప్రభువా, నిన్ననేగా చెప్పాను మీకు. మేమేమి సాధించలేకపోయాం ప్రభువా, పాపాన్ని జయించడం మన వల్ల కాలేదు. కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, మోహము, ఇవేవైతే ఉన్నాయో వీటిని, అలాగే ఏవైతే ఈ లోకంలో హృదయంలో నుంచి పుట్టే రోగాలు ఉన్నాయో వాటిని, ఈ దౌర్భాగ్యపు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇలాంటి ఏవైతే దుర్లక్షణాలు, ఆత్మను అగౌరవపరిచే, ఆత్మను మలినపరిచే దుర్లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జయించటానికి ఈ భూమి మీదకు మీలాంటి దేహంతో దైవకుమారుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆయన తన జీవితకాలం అంతా కూడా ఒక్క పాపం కూడా తన మీదికి రాకుండా, తన ఆలోచనలోనికి రాకుండా తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని మీ పాప భారం మోయుటకు తానే మీ బదులుగా శిలువ శిక్షను అనుభవిస్తాడు. తానే మీ బదులుగా శిలువ శిక్షను
అనుభవిస్తాడు. అలా అనుభవించి పరలోకంలో సింహాసనం మీద కూర్చొని భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు. భూమి మీద ఏం స్థాపిస్తాడు? రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందంటే సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు రాజ్యం భూమి మీద అలాగే ఉంటుంది. భూమి మీద రాజ్యం అలాగే ఉంటుంది. ఎవరైనా ఈ రాజ్యంలోకి ఏ తరం వారైనా రావచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు పాపం చేసినోడు కోసం 2000 సంవత్సరాల క్రిందట యేసుప్రభు ప్రాణం పెట్టాడా అని అడుగుతున్నారు. వాళ్ళకి తెలియక. ఇప్పుడు బిర్యానీ తినాలనుకునే వాళ్ళ కోసం 60 ఏళ్ల కిందటే హైదరాబాద్లో ప్యారడైస్ బిర్యానీ పెట్టాడు. అతను ఇప్పుడు బతికిలేడు మరి, కానీ బిర్యానీ దొరుకుతుంది. నా పాయింట్ అర్థమైందా? షాప్ ఓపెన్లో ఉంది, కానీ పెట్టినోడు ఇప్పుడు లేడు. ఇప్పుడు కోటయ్య కాజా తినాలనుకునే వాళ్ళకి కాకినాడలో కోటయ్య కాజా ఎప్పటికే దొరుకుతుంది, కానీ కోటయ్య లేడు. కానీ కోటయ్య కాజా ఏర్పాటు చేసి కోటయ్య వెళ్ళిపోయాడు, కానీ కోటయ్య కాజా కాకినాడలో దొరుకుతుంది. అర్థమైందన్న పాయింట్ మీకు? యేసుప్రభు 2000 సంవత్సరాల క్రిందట రాజ్యస్థాపన జరిగించి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేసి పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన తన అనుచరులకు రాజ్యాన్ని అప్పగించాడు. మరలా వచ్చి రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రి సన్నిధిలో నిలబెడతాడు. ఇది మన విశ్వాసం. యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు, రాజ్యం భూమి మీద ఉంది. పరిశుద్ధాత్ముడు ఇక్కడ కాపరిగా ఉన్నాడు. రాజ్యం అయితే ఉంది. రాజ్యం లేకుండా ఎలా ఉంటుంది? సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యానికి ఏముండదు అన్నాడు దానియేలు గ్రంథంలో. అంతం లేదు దానికి. అంతం లేని రాజ్యం ఇక్కడ ఉంది. గాంధీ గారు సంపాదించిన స్వతంత్రం ఇంకా మనం అనుభవిస్తున్నాం. గాంధీ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, అంటే ప్రభు అధీనంలోకి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, గాంధీ గారు ప్రభు అధీనంలోకి వెళ్ళిపోయారు. ప్రతి మానవుడు మరణించిన తర్వాత ఎవరు అధీనంలోకి వెళ్ళిపోతారు? దేవుని అధీనంలోకి వెళ్ళిపోవాల్సిందే మానవుడు. మన్ననేది వెనుకటి వల్ల ఏమైపోవాలి? మన్నైపోవాలి. కానీ గాంధీ గారు సాధించిన స్వతంత్రం నేటికి ఇక్కడ ఉంది, మనం అనుభవిస్తున్నాం. మీ నాన్నగారు మీ తాతగారు సంపాదించిన ఆస్తి వాళ్ళే సంపాదించారు ఆస్తి, కానీ మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు ఇప్పుడు లేరు. అలాగే ఆస్తి ప్రభు సంపాదించి పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు, దాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకోసం 2000 సంవత్సరాల కిందట ప్రాణం పెట్టాడా అని అడిగే ఎర్రిబాగులందరికీ ఇది ఒక మంచి సందేశం. చాలామంది అలాగ అడుగుతారు ఇప్పటికీ. ఆ మత ఉన్మాదులు ఉన్నారు కదా, ఏమండి వీళ్ళ కోసం అండి 2000 సంవత్సరాల కిందట పెట్టేటటువంటి ప్రాణం, 2000 సంవత్సరాల కింద ప్రాణం, ఇప్పుడు పాపం చేసినోడికి 2000 సంవత్సరాల కిందట ప్రాణం పెట్టినోడి పరిశుద్ధత అలాగా వర్కౌట్ అవుతుందని అని అడుగుతాడు. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే యేసుప్రభు ప్రాణం పెట్టి రాజ్యం స్థాపించాడు. ఇప్పుడు అందరినీ ఎందులోకి రమ్మని పిలుస్తున్నాడు? ఆ రాజ్యంలోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ రాజ్యం ఎవరిది? క్రైస్తవ్యం అనే రాజ్యం యేసుప్రభుది, విజయప్రసాద్ రెడ్డిది కాదు ఇది. ఇప్పుడు వీళ్ళందరూ మారు మనసు పొంది ఏ రాజ్యంలోకి వస్తారు? విజయప్రసాద్ రెడ్డి రాజ్యంలోకి రారు. వీళ్ళు ఎవరి రాజ్యంలోకి వస్తారు? క్రీస్తు రాజ్యంలోకి వస్తారు. క్రీస్తు సంఘంలోనికి వస్తారు. వాళ్ళకి శిరస్సు ఎవరు? క్రీస్తు, నేను కాదు. వాళ్ళకి శిరస్సు నేను కాదు, క్రీస్తు. వాళ్ళు క్రీస్తు శరీరం అనే ఆ సంఘంలోనికి వచ్చి అవయవాలుగా మార్పు చెందుతారు. కాబట్టి రాజ్యం ఎప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు దానికి అంతము కలుగదు. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు దానికి అంతము కలుగదు. దానియేలు నొక్కి ఒక్కనించాడు 2వ అధ్యాయంలోనే, దానియేలు గ్రంథంలోనే చాలా స్పష్టంగా సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యమునకు ఏం కలగదట? అంతము కలగదట. అంతము లేని క్రీస్తు రాజ్యం అది, అంతము లేని క్రీస్తు రాజ్యం. సో అందరూ కూడా క్రీస్తు రాజ్యంలో ప్రవేశించడం వల్ల పాప క్షమాపణ ఉచితంగా పొందుకుంటున్నారు. అర్థమవుతుందా? ఏం పొందుకుంటున్నారు? పాప క్షమాపణ ఉచితంగా పొందుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి ప్రారంభించబడిందంటే దానిలో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అది ప్రారంభించబడిన మోటో ఏంటనేది మనకు తెలియాలి. సంఘం ప్రారంభించబడి 100 సంవత్సరాలైన సంఘాలు ఉన్నాయి. ఇంచుమించు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అంటే సంఘాలు ఎప్పుడో స్థాపించేశారు. ఆ స్థాపించిన వ్యక్తి లేకపోవచ్చు, కానీ సంఘం ఎప్పటికీ అలానే ఉంది. వాళ్ళ తర్వాత తరం వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అర్థమైందా? అలాగే యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళి కూర్చొని సంఘ బాధ్యత ఎవరికి అప్పగించారు? శిష్యులకు అప్పగించి, నాయన మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు వాని పాపముల ఫలితాన్ని అనుభవించడానికి నిత్యాగ్నిలోనికి వెళతాడు. అర్థమైందా? పాప క్షమాపణ అంగీకరించిన వాడు, మారు మనసు పొందని వాడు తన పాప ఫలితాన్ని పొందుకుంటాడు. నన్ను నమ్మలేనందుకు నరకోలేస్తానని అనలేదాయన. తన పాపములు విడిచిపెట్టి మారు మనసు పొందలేదు కనుక, నేను ఉచితంగా ఇస్తానన్న పాప క్షమాపణ కూడా తీసుకోలేదు కనుక అతని క్రియల ఫలితం లభిస్తుంది. అంతే దాని అర్థం. శిక్షింపబడతాడు అతని క్రియల ఫలితాన్ని బట్టి. అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో, భూలోకపు చట్టపు భాషలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, ఒక మనిషి పాపం చేసి ఉరిశిక్ష కానీ విధించబడితే, కొన్ని 100 సార్లు చెప్పాను మీకు, ఉరిశిక్ష కానీ విధించబడితే అతనికి ఇంకా దారి ఏమీ లేదు. ఖచ్చితంగా ఏమవ్వాలి? మన భారతదేశ చట్టాల ప్రకారం ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ఇంకా వేరే దారి లేదు. ఉరిశిక్ష విధించబడిన ఖైదీ మన భారతీయ చట్టాల ప్రకారంగా మరణించాలి. కానీ ఒక ఛాన్స్ అయితే ఉంది.
ఏముంది? ఒక ఛాన్స్ అయితే ఉంది. ఆ ఛాన్స్ ఏంటంటే, ఆ ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష రద్దు అవుతుంది. అర్థమవుతుందా? భారతదేశ చట్టం చెప్తున్నాను. భారతదేశ మానవులు రాసుకున్న చట్టం ఇది, మన భారతీయులు రాసుకున్న చట్టం ఇది. ఆ చట్టంలో రాష్ట్రపతి గనుక క్షమాభిక్ష పెడితే అతని ఉరిశిక్ష ఏమవుతుంది? రద్దు అవుతుంది. ఏమండి, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడుతుంటే ఉరిశిక్ష రద్దు అవుతున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు క్షమాభిక్ష పెడితే మన శిక్ష రద్దవదా? మనిషి రాసుకున్న చట్టంలో క్షమాభిక్ష ఉన్నప్పుడు దేవుడి చట్టంలో క్షమాభిక్ష ఉండడంలో ఏమైనా వింతుందా? మనిషి కంటే దేవుడు గొప్పవాడుగా, మనిషి కంటే దేవుడు ఎక్కువగా మనిషిని ప్రేమిస్తున్నాడుగా. అంటే నీ ప్రతి పాపాన్ని క్షమించడానికి నేను నా పవిత్ర రక్తాన్ని ధారపోసాను, ఆ శిక్ష నా మీద వేసుకున్నానని ఆయన తన చట్టంలో రాసి మనకి చెబితే ఆ చట్టాన్ని గౌరవించటాన్ని మతం మారడం అని ఎందుకంటారు? ఆ చట్టాన్ని గౌరవించటం విశ్వాసం అంటారు. ఎవరి చట్టం ఇది? దేవుడి చట్టం. వ్రాయబడింది, నచ్చింది, నాకు నచ్చి ఓహో అంటే నా పాపాన్ని శాపాన్ని తొలగించడానికి 2000 సంవత్సరాల క్రిందట దేవుని ఆలోచన మేరకు, దేవుని ప్రణాళిక మేరకు ఆయన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఎక్కడ పాపానికి చోటివ్వకుండా ఆయన బ్రతికి తన పవిత్ర రక్తాన్ని కలువరి శిలువలో ధారపోసి నా కొరకు ప్రాణత్యాగం చేశారు. నా కొరకు ఏం చేశారు? ప్రాణత్యాగం చేశారు. సిలువలో తొలగిన సాంగ్ ఉంది కదా, నువ్వు చేసిన వెర్షను, మొన్నటిది కాదు, మొన్న మీరు ప్లే చేసింది కాదు, రైట్? ఆ సాంగ్ మీరు చాలాసార్లు చూశారు. మళ్ళీ ఒకసారి బాప్తిజం పొందే వాళ్ళ కోసం ఒకసారి చూపిద్దాం. అర్థమవుతుందా? చూపిద్దాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కింద స్థాపించినటువంటి ఈ మార్గంలోకి ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదమ్మా. మీరు కూడా వెంటనే వచ్చేయడానికి వీల్లేదు. మీకు ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఏ క్వాలిఫికేషన్ కావాలో తెలుసా? మొదట మీరు ఎప్పటి వరకు నేను చెప్పిన సత్యాన్ని వినుండాలి. అర్థమైందా పాయింట్? ఎప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో, ఎందుకు బాప్తిస్మం పొందాలి అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మీరు అందరూ ఏం చేసి ఉండాలి? వినుండాలి. విన్న తర్వాత మీలోనికి మారు మనసు అనేది రావాలి. ఏం రావాలి? మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏంటి? మనసు మారింది. మనసు ఏమైంది? మారింది. అంటే ఆ పాత జీవితం మీద విరక్తి కలిగింది. నేను నా గతకాలపు అనుభవాలలో పాపంలో బ్రతికాను, దేవుని చట్టాలకు వ్యతిరేకంగా ఆలోచనలు కలిగి ఉన్నాను, దేవుని చట్టానికి భిన్నమైన ఆలోచనలు కలిగి జీవించాను, దేవుని చట్టం ప్రకారం నేను పరిశుద్ధురాలనైతే కాదు, దేవుని చట్టం ప్రకారంగా నా మీద పాపం ఏలుబడి చేస్తోంది, అపరాధాల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో నేను ఉన్నాను గనుక ఇప్పుడు దేవుని చట్ట ప్రకారంగా శిక్షార్హుడను శిక్షార్హురాలనన్న భావన నాకు కలుగుతోంది గనుక నేను ఇప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి ప్రకటింపబడిన ఆ పాపక్షమాపణ, మారు మనసు ద్వారా ప్రకటింపబడుతున్న ఆ పాపక్షమాపణ, దానిని త్వరపడి పొందుకోవాలన్న ఆశతో నేను ఆయన చట్టాన్ని గౌరవించి దేవుని సన్నిధికి వచ్చాను. వచ్చి ఇప్పుడు దేవుని సేవకుని అడుగుతున్నాను, అయ్యా ప్రపంచంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఈ చాలా విశ్వాసాలు చాలామంది నమ్ముతున్నారు. ఏమి నమ్ముతున్నారు? ప్రపంచంలో కొంతమంది ఎక్కడికో వెళ్ళి మునిగితే పాపాలు పోతాయని నమ్ముతారు. ఏదో ఒక నదిలో మునిగితే పాపాలు పోతాయని నమ్ముతారు. పాయింట్ నెంబర్ 1, అది వారి విశ్వాసం, వారి గ్రంథాలు వారికి చెప్పినటువంటి విశ్వాసం. ఇక రెండో పాయింట్, కొంతమంది పాప పరిహార పత్రికలు కొనుక్కుంటే పాపం పోతుందని నమ్ముతారు. ఇక మరికొంతమంది కుక్కకి నక్కకి లేదా పావులు కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తే పాపాలు పోతాయని నమ్మేవాళ్ళు, వానలు కురుస్తాయని నమ్మేవాళ్ళు కూడా మన సమాజంలో అక్కడక్కడ ఉన్నారు. ఇంకొంతమంది చెట్లకు పెళ్ళిళ్ళు చేస్తే పాపాలు పోతాయని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఒక 10 మంది కన్యలకు వివాహాలు జరిపించి మంగళసూత్రాలు దానం చేస్తే పాపం పోతుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అన్నదానం చేస్తే పాపం పోతుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. సో అలా రకరకాల విశ్వాసాలు నేటి సమాజంలో కనబడుతున్నాయి. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ బైబిల్ విశ్వాసం అలా చెప్పలేదు. బైబిల్ విశ్వాసం ఏం చెప్పిందంటే, కొంతమంది బలులు ఇస్తే పాపాలు పోతాయని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేక బలి ఇచ్చినా, కోడిని బలి ఇచ్చినా, ఇంకా ఏదైనా పశువును బలి ఇచ్చినా పాపం పోతుందని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే స్పష్టంగా, యేసుక్రీస్తునే దేవునికి నరులకు మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తునే పరిశుద్ధుడు, పరిశుద్ధ రక్తాన్ని ధారపోసినవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని పేరుగాంచినటువంటి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన వైపు నిదానించి చూసి ఆయనను శరణు కోరుతారో, పరిశుద్ధుడా నీ పరిశుద్ధతను మాకు అనుగ్రహించు,
పాపమును జయించిన పరిశుద్ధుడా, పాపినైన నన్ను కరుణించు. పాపమే చేయకుండా ఈ భూమి మీద మాలాంటి దేహంతో బ్రతికి మహిమ దేహాన్ని స్వతంత్రించుకున్న మహనీయుడా, నీ క్షమాభిక్ష మాకు దయచేయి. మా దేశంలో రాష్ట్రపతి ఉన్నారు, కానీ పరలోకంలో పరిశుద్ధ రక్తపతి ఉన్నారు. ఎవరున్నారు? పరలోకంలో ఎవరున్నారు? పరిశుద్ధ రక్తపతి ఉన్నారు. అంటే పరిశుద్ధ రక్తానికి అధిపతి ఉన్నారు. ఆ అధిపతిని శరణు కోరుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ప్రభువా మమ్మును కనికరించండి, ప్రభువా మీ శరణు కోరుతున్నాం, ప్రభువా మీ దయ మా మీద పాలించండి, మేము మారు మనసు పొందుతున్నాం, మీ సత్యాన్ని అంగీకరిస్తున్నాం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు తర్వాత నాకు లాభం ఉంది, మరణిస్తే బ్రతుకుంది, ఈ బ్రతుకు శాశ్వతం కాదు, దీని తర్వాత మరో జీవితం ఉందని నేను బైబిల్ నుండి విశ్వసించి నమ్ముతున్నాను, ఈ లేఖనాలను నేను అంగీకరిస్తున్నాను, ఇది దైవ గ్రంథం, ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను నేను అంగీకరిస్తున్నాను అని స్వచ్ఛమైన మనసుతో సత్యవాక్యం విని వినుట వలన కలిగినటువంటి విశ్వాసంతో మారు మనసు పొంది మీరు దేవుని యొద్దకు బాప్తీసం అడగడానికి రావాలి. అర్థమైందా? జైలు అధికారికి వాక్యం బోధించాడు పౌలు భక్తుడు. అప్పుడు వెంటనే జైలు అధికారి ఏమన్నాడు తెలుసా? ఈ రాత్రి వేళ నాకు బాప్తిస్మం ఇచ్చేయండి, నాకు నా కుటుంబానికి ఈ రాత్రి వేళ బాప్తిస్మం ఇచ్చేయండి. మరొక చోట ఇవిగో నీళ్లు, నపుంసకుడు మాట్లాడతాడు ఫిలిప్పుతో, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అంటాడు. సో అలాంటి కమిట్మెంట్ మీకు వస్తే మీరు బాప్తిస్మానికి అర్హులు. ఇప్పటి వరకు నా జీవితం ఒక లెక్క, ఇక్కడి నుంచి నా జీవితం ఒక లెక్క. ఇక్కడి నుంచి దేవుని వాగ్దానం ఉంది, పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తాడు, పరిశుద్ధాత్మ సహాయం నాకు లభిస్తుంది, నేను క్రీస్తు ద్వారా దేవునికి కుమారుడును కుమార్తెను కాబోతున్నాను, ఇక మీదట నా పాపము నా శాపము నా మీద ఏలుబడి చెయ్యవు, వాటన్నిటినీ నా ప్రభు అయిన క్రీస్తు తొలగించి ఆయన రాజ్య వారసునిగా నన్ను చేశాడు, ఇక మీదట ఆయన నన్ను తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం ఎందులోకి వస్తున్నాం? దేవుని రాజ్యంలోనికి వస్తున్నాం. ఈరోజు ఒక వింత జరిగింది, నాకు ఎంత వింతగా అనిపించింది. మీతో పాటు వచ్చిన ఇంకొక ఆయన ఉన్నాడు, ఇందాక నాతో ఫోటో తీసుకున్నాడు, బొట్టు పెట్టుకుని ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడా? ప్లీజ్ కాల్ హిమ్. ఉన్నాడు ఆయన? లేడా? తీసుకుంటారండి, ఆయన తీసుకుంటారండి, పిలవండి, ఫోన్ చేయండి ఒకసారి. సో ఈరోజు చాలామంది పిల్లలు వచ్చారు ఇక్కడికి, చాలామంది పిల్లలు వచ్చారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఒక తమ్ముడు వచ్చాడు చూడండి, మీకు కుర్చీలో కనబడుతున్నాడు. అతనికి నాకు ఇంతకుముందు పరిచయం ఏమీ లేదు. తమ్ముడు పరిచయం ఉందా నాన్న? లేదు. ఆ తమ్ముడు ఏలూరు పరిసరాల నుంచి వచ్చావు నాన్న, అంతే కదా? చింతలపూడి, ఏలూరు దగ్గర చింతలపూడి, రైట్. ఏలూరు దగ్గర చింతలపూడి నుంచి ఒక తమ్ముడు వచ్చాడు. ఇక్కడ వింతైన సంఘటన ఏంటంటే, ఆ తమ్ముడిని ఒక హైందవ సోదరుడు దగ్గరుండి, కొంతమంది హైందవ సోదరుల దగ్గరుండి తీసుకొచ్చారు. వాళ్ళకి నా నిండు వందనాలు. ఇంతకీ ఎందుకు హైందవ సోదరులు ఈ తమ్ముడిని తీసుకొచ్చారంటే, ఈ తమ్ముడు ఎప్పుడో ఒక యాక్సిడెంట్కి గురయ్యాడట. ఎప్పుడు గురయ్యావన్నా నువ్వు? 2.5 సంవత్సరాల కిందట తమ్ముడు యాక్సిడెంట్కి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్ ఎంత బలంగా తాకిందో మరి, ఆ వెన్నుముక్క విరిగిపోయేంతగా తమ్ముడి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో తమ్ముడు కూడా ఒకరు. అప్పటి నుంచి పాపం ఆ కుర్చీకే పరిమితం అయిపోయారు. ఆయన ఆ కుర్చీకే పరిమితం అయిపోయారు. ఇక్కడ నుంచి నాన్న కిందకి స్పర్శ ఉండదు, అంతేనా? హార్ట్ కింద నుంచి ఇంక నీకు స్పర్శ తెలీదు, కింద వరకు తెలీదు, రైట్. అది బాధాకరం. ఇప్పుడు తమ్ముడి జీవితంలో జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ వలన ఈ హార్ట్ కింద నుంచి, అంటే వెన్నెముక్కకి గట్టిగా దెబ్బ తాకడం వల్ల హార్ట్ కింద నుంచి ఆయనకి ఇంకా స్పర్శ తెలియట్లేదు. సరే, ఆయన యూట్యూబ్లో విన్నావు నాన్న ప్రసంగాలు, నువ్వు 2.5 సంవత్సరాలుగా కుర్చీకి పరిమితం అయ్యావు, 1.5 సంవత్సరం నుంచి వింటూనే ఉన్నావు, రైట్. 2.5 సంవత్సరాలుగా సోదరుడు కుర్చీకి పరిమితమై యూట్యూబ్లో మన ప్రసంగాలు 1.5 సంవత్సరం నుంచి వింటున్నాడు. ఆయన వింటూ 1.5 సంవత్సరం నుంచి ప్రసంగాలు విన్న తర్వాత ఆయన మనసులో దేవుడు పుట్టించినటువంటి ఆలోచనను బట్టి, ఆయన విన్న వాక్యాన్ని బట్టి ఆయన మారు మనసు పొందాడు. పొంది ఈ సెమినార్స్ ఇక్కడ జరుగుతున్నాయని యూట్యూబ్ ద్వారా విని ఏలూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడట, నన్ను అక్కడికి తీసుకెళ్ళగలరా, నేను బాప్తిస్మం తీసుకుంటానని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి మనసుతో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఆ తమ్ముడుకున్న విశ్వాసం గొప్పది. నిజంగా ఆ అబ్బాయిని చూస్తే అబ్బాయి కళ్ళలో నాకు కనబడినటువంటి ఆ కమిట్మెంట్ ఎంత గొప్పగా ఉందంటే,
దేవుడు నన్ను దేవుడు నా శరీరాన్ని స్వస్థపరచాలి అనే ఆలోచనతో తమ్ముడు ఇక్కడికి రాలేదు. అతడు ఏ ఆలోచనతో వచ్చాడంటే, మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది, కానీ నా ఆత్మ నా తండ్రి సన్నిధికి చేరవలసి ఉంది. గనుక నాకు కావాల్సింది, అత్యంత శీఘ్రంగా కావాల్సింది నాకు ఆత్మీయ స్వస్థత. అది క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుతుంది. గనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నేను తిరిగి జన్మించాలి. నా గతకాలపు ఆ చీకటి నుండి, నా గతకాలపు పాపపు బ్రతుకు నుండి, నా గతకాలపు అనుభవాల నుండి నేను తిరిగి జన్మించాలని అతను అనుకున్నాడు. అనుకున్నది తడుగా స్నేహితులకి చెప్పాడు. స్నేహితుడివేనా నాన్న నువ్వు? దా ముందుకురా. ఇతను ఇందాక నాతో ఫోటో తీయించుకున్నాడు. ఇతను ఫోన్లో లక్ష్మీదేవి ఫోటో ఉంది. సో ఈయన ఎంత మంచి స్నేహితుడు అంటే, ఎంత మంచి, ఇలాంటి సహృదయం అందరికీ ఉండాలి. నేను అది చెప్తున్నా. ఒక సోదరుడు, నేను బాప్తిస్మం తీసుకుంటానయ్యా, నన్ను ప్రసాద్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళు, సెమినార్కి వెళ్తాను నేను అక్కడికని చెప్పినప్పుడు, ఇంకొకడు ఎవరైనా అయితే ఏమంటాడు? ఏదో విధంగా తన మనసును పాడు చేద్దామని చూస్తాడు. లేకపోతే మనకి ఎందుకు నాన్న ఇవన్నీ, మనకు అవసరమా? మన ఆ పిచ్చి స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు కదా, మనోహరం దాస్ గారు, ఆయనకిలా మాట్లాడితే మీ తాతగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి అంటాడు. వాళ్ళ తాతగారి పేరు అయితే మనకేంటి, మా అమ్మగారి, మా తాతకి తెలియని సత్యం నాకు తెలిసింది. నీకేంటి నొప్పి? మా తాత నడిచి తిరిగేవాడు, నేను బండి మీద తిరుగుతున్నాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీ తాత నడిచైనా తిరిగేవాడు. అవును, మరి నువ్వు బండి మీద తిరుగుతున్నావు అంటే ఏమంటావు? ఏమంటావు? మీ తాత ఉత్తరాలు రాసేవాడుగా. అవును, మరి నువ్వు ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు అంటే ఏమంటాం? ఒక బుద్ధిహీనుడా. మా తాతకి ఆ సత్యం ఎవరో చెప్పలేదు, నాకు చెప్పారు, కాబట్టి అదేం ఉండదు ఇక్కడ. సో ఇలాంటి మంచి సహోదరుడు, మంచి హృదయం ఉన్న స్నేహితుడు, అబ్బాయిని తీసుకొచ్చాడు చక్కగా ఇక్కడికి. ఆ అబ్బాయి కోరుకున్నాడట, నా పరిస్థితి ఎలా ఉంది కదా, నన్ను అక్కడ తీసుకెళ్ళి నేను బాప్తిస్మం తీసుకుంటానని కోరుకున్నాడు. అలా కోరుకున్న వెంటనే ఆ అబ్బాయిని తీసుకుని వచ్చాడు. ఇది నిజమైన భారతీయత. నేను ఈరోజు వేదిక మీద ఉండి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితుడుండి ఎవరైనా ఒక హైందవ సోదరుడి ద్వారా అతను ఏమైనా ఒకవేళ సత్యం ఏమైనా, అందులో సత్యం ఏమైనా ఉంటే అది తెలుసుకుని నా దగ్గరకు వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి నన్ను పలానా ప్రాంతానికి తీసుకెళ్ళని నన్ను అడిగితే నేను కూడా ఇలాగే తీసుకెళతా. అది నా భారతీయత. నేను క్రైస్తవుని కదా, ఒరే అలా చేయకిరా, అవి రాళ్ళు, అవి రప్పలో, అక్కడికి వెళ్ళకూడదు, అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు అని పిచ్చి మాటలు నేను మాట్లాడిన వాళ్ళ దగ్గర. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఏదైనా చెబితే మనం ప్రేమతో చెప్పాలి. అతనికి చెప్పే అధికారం ఉంది భారతదేశ చట్టాల ప్రకారంగా. ఇతనికి ఏదైనా విషయం అతని దగ్గర ఉంటే అతనికి చెప్పే అధికారం ఉంది, చెప్పొచ్చు. కానీ అంగీకరించకూడదనే నిర్ణయం ఎవరిది? తమ్ముడిది. ఇప్పుడు నేను కూడా నా మాటలేదో నేను యూట్యూబ్లో చెప్పాను, అతను నమ్మవని నేనేం బలవంత పెట్టలే. నాన్న నీ పేరేం పేరు నేను అడగలేదు, సారీ, ఫణికుమార్, నైస్ నేమ్. సో తమ్ముడికి నాకు ఇప్పుడు పేరు కూడా తెలియదు ఇప్పటివరకు, రైట్? ఈ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, నేను కూడా అడగలేదు. కానీ నీ పేరేంది నాన్న? కళ్యాణ్, రైట్, కళ్యాణ్. సో ఈ అబ్బాయి పేరు కళ్యాణ్, తమ్ముడి పేరు ఫణికుమార్. నువ్వు కూడా ఫ్రెండా నాన్న? అబ్బాయి ఫ్రెండేనా? ఓకే. నీ పేరేంది నాన్న? శివనాగరాజు. మీదే ఊరు నాన్న? హనుమాన్ జంక్షన్. మీది చింతలపూడే. ఓకే, నీది చింతలపూడే, రైట్. సో వీళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే అతని స్నేహితుడు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇక్కడ తీసుకొచ్చారు. ఇది నిజమైన భారతీయత అంటే. ఏ హిందువుని దూషించొద్దు, ఏ ఇస్లాం మతానికి చెందిన వ్యక్తిని ద్వేషించొద్దు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవే. నువ్వు నమ్మినట్టు అందరూ నమ్మాలని బలవంత పెట్టడం ఏ మతం వాడు చేసినా అది తప్పే. అయినా బలవంతంగా బాప్తిస్మం ఇచ్చినా చెల్లదు, వేస్ట్ అది. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఎవరికైనా ఒకవేళ ఏ సేవకుడైనా ఏ పాస్టర్ అయినా బలవంతంగా బాప్తిస్మం ఇచ్చేస్తే అది చెల్లదు. నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు ఇచ్చారని ఎక్కడైనా ఒక కేసు పట్టుకొచ్చినా చెల్లదు. అలాగే కుటుంబిషన్లు ఇస్తాం, లేకపోతే బట్టలు పెడతాం, డబ్బులు ఇస్తాం అని ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చినా ఆ బాప్తిస్మం చెల్లదు. అలా చేయకూడదు. అసలు బలవంతపు మత మార్పిడి నేరం, చేయకూడదు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ. ఇప్పుడు నాకు ప్రభువు నమ్ముకోవాలని అనిపించింది 2010లో, నేను నమ్ముకున్నాను. ఆ తర్వాత నాకు దేవుని ప్రేరణ కలిగింది, నువ్వు నమ్ముకుని ఉంటే సరిపోదు, నమ్ముకుని బిజినెస్ చేసుకుంటే సరిపోదు, నువ్వు నా పని చేయాలని నా ప్రభువు నన్ను ప్రేరేపించడాన్ని బట్టి, నాకు ఆ ఆలోచన ఇవ్వడాన్ని బట్టి వెంటనే వెనుదిరిగి చూడకుండా నా పాత
నేను చేస్తున్న వ్యాపారాన్ని వదిలిపెట్టేసి నేను సేవలోకి వచ్చేసాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నా దేవుడు నన్ను వాడుకుంటూనే ఉన్నాడు, నా ద్వారా అనేక మందిని వెలిగిస్తూనే ఉన్నాడు. నాకు తెలియకుండా చాలామంది సత్యంలోకి వస్తున్నారు అనడానికి కళ్ళ ముందు కనబడుతున్న నిదర్శనాలు ఇవి. రైట్. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న, లవ్ యూ. నువ్వు ఇంత మంచిగా నువ్వు కూడా నాన్న వేదిక మీదకి రా. గాడ్ బ్లెస్ యూ. మీరు మంచి స్నేహితులు, మీ స్నేహాన్ని ఇలాగే కడ వరకు కొనసాగించండి. స్నేహం చాలా గొప్పది, ఆ స్నేహాన్ని ఇలాగే కడ వరకు కొనసాగించండి. ఎందుకంటే మన స్నేహితుడి కోసం, మన స్నేహితుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా అడిగినప్పుడు అది మనం ఖచ్చితంగా ఏం చేయాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన స్నేహితుడు మనల్ని అడిగాడు, నాన్న నాకు నా ఫ్రెండ్ నన్ను అడుగుతున్నాడు, ప్లీజ్ నాకు ఈ పని చేసి పెట్టు, నేను వెళ్ళలేను. నిజమే కదా తమ్ముడు, పాపం ఇక్కడ నుంచి పని చేయదు, ఏం పని చేయదు. స్పైనల్ కార్డ్ ఎంత విలువైంది ఇప్పుడు అర్థమవుతుందా? వెన్నెముక ఎంత విలువైనదో. బైక్ యాక్సిడెంట్ నాన్న నీకు జరిగింది? బైక్ మించి పడిపోయావా? ఎక్కడ అంటే ఏదైనా గుద్దేసిందా? ఏమి గుద్దలేదండి. నీ అంత సత్తుపల్లి నుంచి వస్తా ఉంటే నిద్రలేక అట్లా అయ్యో పడిపోయావు. రైట్. సరే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇతను మరో స్నేహితుడు శివ కదా, శివనాగరాజ్ అనే స్నేహితుడు. ఈ స్నేహితులిద్దరూ కలిసి ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చారు. సో అలాంటి పరిస్థితుల్లో తను కూడా బాప్తిస్మం పొందుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను నాన్న ఫనీ నీకు, బాప్తిస్మం అంటే అర్థం మన గత కాలంలో జరిగిన ప్రతి తప్పు నుండి ప్రభు మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేశాడు. బైబిల్ చట్ట ప్రకారంగా ఇది నీకు అనుగ్రహింపబడే పాప క్షమాపణ యేసుక్రీస్తు ఇస్తాడు. లోకంలో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి, నేను వాటిని కాదనట్లేదు. కానీ బైబిల్ విశ్వాసాల ప్రకారంగా నీ జీవితంలో ఏదైతే జరిగిందో, నేను ఒక క్రైస్తవ సువార్థికుడిగా చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు వినే వచ్చావు, నీకేం కొత్త కాదు ఇది, ఆల్రెడీ యూట్యూబ్లో వినే వచ్చానని చెప్తున్నావు. కాబట్టి ఒక క్రైస్తవ సువార్థికుడిగా నీకు చెప్తున్నాను నాన్న, నువ్వు ఏదైతే వాక్యం విన్నావో ఆ వాక్యంలో నేను ఏదైతే బోధించానో అది సత్యం. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు నీతిమంతుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ఏ పాపము ఎన్నడూ చెయ్యనివాడు. ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, పాపి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి దిగి వచ్చి తన ప్రేమను ప్రపంచానికి పంచాడు. ఎవరిని త్రోసివేయలేదు. ఈ పాపులైన వారందరూ పరిశుద్ధులుగా మారితే, మారు మనసు పొందితే, నా పరిశుద్ధత అనే ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని కూడా నాతో పాటు నిత్య జీవానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఇస్లాం వారు కానివ్వు, హైందవులు కానివ్వు, బుద్ధులు కానివ్వండి, జైనులు కానివ్వండి, సిక్కు మతానికి చెందిన వారు కానివ్వండి, ఆయా విశ్వాసాలు కలిగి ఉన్నారు. మన క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం లభిస్తుంది. ప్రతి మనిషికి మరణం తప్పదు, మరణం తర్వాత కూడా జీవితం ఉంది, అది నిత్య జీవితం. అక్కడ యుగయుగాలు నిత్య జీవితంలో తండ్రితో ఆనందించడానికి క్రీస్తు మనకు వాగ్దానం చేశాడు. నాతో కూడా మీరు ఉండునట్లు మిమ్మల్ని నాతో కూడా నేను తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు. నాన్న ఒక పాయింట్ నేను చెప్తాను, నీ శరీరానికి ప్రభు స్వస్థత ఇస్తాడా ఇవ్వడా నాకు తెలియదు. ఆయన చిత్తమైతే నిన్ను లేపచ్చు, ఆయన చిత్తమైతే నీ శరీరాన్ని మరలా బాగు చేయొచ్చు, అది ఆయనకు అసాధ్యమేమీ కాదు. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. లాజర్ అనే వ్యక్తికి చివరిదాకా స్వస్థత ఇవ్వాల, ఆయన్ని పరీక్షించాడు. పరలోకంలో వెంటనే పరదేశులు అబ్రహాము రొమ్మును అనుకునే భాగ్యాన్ని కల్పించాడు. అలాగే కొంతమంది జీవితాల్లో స్వస్థత కూడా ఇచ్చాడు. అలా నా ప్రభువు నిన్ను లేపగల సమర్థుడే, నేను కాదని నేను చెప్పట్లా. ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించి, ఒక గొప్ప మిరాకిల్ నీ జీవితంలో జరిగించి, నీ విశ్వాసాన్ని బట్టి మరలా నీ కాళ్ళు నీకు ఇవ్వగల సమర్థుడే. ఒకవేళ ఇస్తే నువ్వు ఇంకా గొప్ప సాక్షిగా దేవుని పనిలో వాడబడతావు. ఇవ్వకపోయినా నువ్వు ఆయనకి సాక్షివే. రాత్రి ఒక చక్కటి సందేశాన్ని చెప్పాను నేను. నువ్వు రాత్రి సందేశం వినాలి. ఈరోజు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా వినాలి. రాత్రి మాట్లాడింది అందులో నేను చెప్పాను, కాళ్ళు పోయిన వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో, కుర్చీలకు పరిమితమైన వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో, 2 చేతులు లేని వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో, కళ్ళు, చెవులు, నోరు లేని వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో రాత్రి ఇదే వేదిక మీద నేను మాట్లాడాను. చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను, నిజంగా నువ్వు సత్య సంబంధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు కాబట్టి మొదట నీకు అనుగ్రహింపబడేది పాపక్షమాపణ. ఈ రోజుతో నీ ప్రతి పాపం క్రీస్తు రక్తంలో కడిగి వేయబడుతుంది. నువ్వు శుద్ధుడు అవుతున్నావు. శుద్ధుడు అయిన తర్వాత ఎప్పుడు మరణం నీ దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా క్రీస్తు అడ్డుపడ్డాడు గనుక, క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచావు గనుక, హీఈస్ ద గ్యారంటీ ఆఫ్ యువర్ లైఫ్. యేసు ప్రభు నీ జీవితానికి గ్యారంటీ నేను చెప్తున్నా. ఇది కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, నేను కాదని అనట్లేదు. కానీ నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్ముతున్నావు. నిజమైన లైఫ్ ఇన్సూరెన్స్ మన యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు ఆత్మకి. సో కాబట్టి నాకు భయం లేదు, మరణ భయం లేదు. మరణములో నుండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది మత మార్పిడి కాదు. మరలా చెప్తున్నా, ఫనీ తమ్ముడు ఇప్పటి వరకు నాకు తెలియదు, శివ తమ్ముడు నాకు ఇప్పటి వరకు తెలియదు,
కళ్యాణ్ తమ్ముడు ఎప్పటివరకు నాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఇందాక వచ్చి, ఈ తమ్ముడు ఇందాక నేను లోపల ఉండగా వచ్చి అన్న ఒక ఫోటో అన్న అన్నాడు. ఎవరు నాన్న నువ్వంటే, తను తీసుకొచ్చాను కదన్న వాళ్ళ ఫ్రెండ్ అన్న, ఐఎమ్ హిందూ అని చెప్పాడు. ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్ అని చెప్పి ఇతనికి నేను ఫోటో ఇచ్చాను. లోపలికి వచ్చి నాతో ఫోటో తీసుకున్నాడు. సో ఈ తమ్ముడు కూడా. సో కాబట్టి వీళ్ళ స్నేహాన్ని బట్టి అతను వచ్చాడు. అతనితో పాటు మీరందరూ విన్నారా? మీకు అర్థమైందా అసలు విషయం? మీకు అందరికీ అర్థమైందా? సో ఈ బాప్తిస్మం అనేది రోగాలు తగ్గించడానికి కాదు. ఎవరో చెప్పినట్టు బాప్తిస్మం తీసుకుంటే రోగాలు ఏం తగ్గిపోవు. కిడ్నీ నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, షుగర్లో, బీపీలు బతుకున్నంతకాలం ఇవి వస్తానే ఉంటాయి. చెప్పేటోళ్ళకి కూడా వస్తాయి ఇవి. అవి చెప్పేటోళ్ళు కూడా వస్తాయి. అవి చెప్పేటోళ్ళు కూడా చచ్చిపోతారు. ఎవరైనా చావాల్సిందే. కొంచెం వాడాలి, మనం జ్ఞానం సంపాదించుకోవాలి. అసలు ఇక్కడ రోగం లేని వాళ్ళు ఎవరు లేరు. పాస్టర్లకు కూడా రోగాలు ఉన్నాయి. అదిగో గొప్ప దైవ సేవకులు కూర్చున్నారు అక్కడ, వాళ్ళకు కూడా ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. అసలు ఎలీషా గారు దేంతో చచ్చిపోయారట? చెప్పండి, ఏంతో చచ్చిపోయారు ఆయన? రోగం వల్లైనా చచ్చిపోయారు. ఎలీషా గారు రోగం వచ్చి మృతి చెందారు ఆయన. మా గిడియనుకున్నాయి ఏవో వ్యాధులు, మా జడ్సన్ అంకుల్కున్నాయి షుగర్ ఉంది. సో అలాగా షుగర్లో బీపీలు ఏవో ఉన్నాయి ఒక్కొక్కరికి. అంకుల్ షుగరే కదా మనకి, షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ మా అన్నయ్య ఉన్నాడు, మా సొంత అన్నయ్య, ఆయనకి షుగర్ ఫ్యాక్టరీ ఉంది, బీపీ ఫ్యాక్టరీ ఉంది, 2 ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు లేవు కానీ రావచ్చు, ఏదో ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు నేను కూడా. సో కాబట్టి ఈ వ్యాధుల కోసం మనం దేవుణ్ణి ఆరాధించడం, వ్యాధులు తగ్గటం కోసం దేవుణ్ణి ఆశ్రయించడం కాదు బైబిల్ బోధ. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది సత్యవాక్యం. ఆ వాక్యం ఏమిటంటే, మానవుడా నీ ఆత్మను రక్షించుకోవడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీ ఆత్మ ఏమవుతుంది? రక్షింపబడుతుంది. మరణం ఎప్పుడు సంభవించునో ఎవరు ఎరుగరు. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు గనుక పరిశుద్ధుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. కానీ పరిశుద్ధుడైన క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి 2000 సంవత్సరాల క్రిందట స్థాపించిన రాజ్యంలోనికి మనం వెళ్ళడం ద్వారా ఆ నిత్య జీవితాన్ని ఉచితంగా సంపాదించుకోగలుగుతాం. ఇది దేవుని వాగ్దానం, మానవుని వాగ్దానం కాదు. దాని కొరకు నేను సువార్త ప్రకటిస్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను నేను. సిలువ వేయబడిన క్రీస్తును, సత్య సువార్తను ప్రకటిస్తున్నాను నేను. ఎక్కడ నా నోటి వెంట ఒక్క అసత్యపు మాట చచ్చినా రాదు. నేను చావాలేమో కానీ చచ్చినా రాదు. నా పిలుపు వేరే. అదే చెప్పాను మొన్న అన్నతో కూడా. నా పిలుపు వేరే. నా పిలుపు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటుంది. నా పిలుపు చావు వరకు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటుంది. సత్యం మాత్రమే ప్రకటింపబడుతుంది ఈ నోట్లోంచి. అంతే తప్ప భిన్నమైన సువార్త నాకు రాదు. నేను చెప్పలేను, నా వల్ల కాదు. సో తమ్ముడు, నీకు ఫైనల్గా చెప్తున్నాను అన్న, ఒకవేళ నీకోసం నేను ప్రతిరోజు ప్రార్థిస్తా, మర్చిపోకుండా. ఐ లవ్ యూ, నిజంగా ఐ లవ్ యూ రియల్లీ. నేను నీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటా. నేను నా భార్య కూడా హిందువే. తను కూడా వచ్చిందా? ఎక్కడుంది తను? శ్రీలు. ఓ వెరీ నైస్. తను నేను తీసుకొచ్చిందా దగ్గర ఉండి? తను నా విషయాలు వస్తే నేను తన విషయాలు. సూపర్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. నీకు ఇక్కడ ఈ సభా వేదికగా నేను చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాను తల్లి. చాలా సంతోషం తల్లి నువ్వు ఇక్కడ దాకా వచ్చినందుకు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. కానీ నీకున్న పెయిన్ చాలా కష్టతరమైన పెయిన్ ఇది. నీ భర్త అలా ఉండడం అనేది చాలా పెయిన్ఫుల్ తల్లి. ఏం చేస్తారమ్మా మీరు? హౌస్ వైఫ్ అంటే జీవించడానికి ఏం చేస్తారని అడుగుతుంది. ముందు సోషల్ వెల్ఫేర్ దాంట్లో కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ చేశాను. ప్రస్తుతం ఇంకా వేరే ఛాన్స్ లేక పెన్షన్ వస్తుంది, కొత్తలో ఇంట్రెస్ట్కి ఇచ్చి అట్లా మెయింటైన్ చేస్తాను. ఓకే. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, తక్కువ అన్న పర్వాలేదు, కొంచెం లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు, బాగానే ఉంది. యాక్చువల్గా యాక్సిడెంట్ అయిన తర్వాత చెయ్యట్లా వెళ్తుందేమో అనుకున్నాను, కానీ అప్పటి నుంచి నేను ఇచ్చేలాగానే ఉన్నాను. బాబా సూపర్ నాన్న, సూపర్ నాన్న, సూపర్ నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. నీ 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 విశ్వాసం నాకు చాలా నచ్చింది. ఐ లవ్ యూ సో మచ్. అలాగే తల్లి, గాడ్ బ్లెస్ యూ తల్లి. నిజంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ, చూసారు ఎంత మంచి ఆత్మీయ వాతావరణం ఉందో. కొట్టుకు చచ్చిపోతున్నారు దరిద్రులు ఈరోజు హిందూ మతం క్రైస్తవ మతం అని. కొట్టుకు చచ్చిపోతున్నారు ఈరోజు హిందువులు క్రైస్తవులను. చూడండి అసలు ఆ భార్యాభర్తలను చూసి నేర్చుకోండి. దే ఆర్ రియల్ రోల్ మోడల్స్ వాళ్ళు, రియల్ రోల్ మోడల్స్ వాళ్ళు. అమ్మాయి బాబు కూడా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. బాబు కూడా ఉన్నాడు. రియల్ రోల్ మోడల్స్ అండి వాళ్ళు. ఆ భార్య ఇంకా హిందువుగానే ఉంది, అలాగే ఉంటుంది. అలాగే భర్త క్రిస్టియన్గా ఉన్నాడు, అలాగే ఉంటాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు? కాపురం చేస్తారు. అది నిజమైన భార్యాభర్తల బంధం అంటే.
నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నా, నా విశ్వాసాన్ని నువ్వు గౌరవించు. ఆ విశ్వాసాన్ని గౌరవించే స్నేహితులు ఉన్నారు చూడు. సూపర్ అండి. ఈ సంవత్సరం సెమినార్లో ఇదొక అద్భుతం. నిజంగా ఈ సంవత్సరం మా సెమినార్లో ఇదొక అద్భుతం నాన్న. మీలాంటి గొప్ప వ్యక్తులను కలుసుకోవడం, ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని గురించి ఇక్కడ చెప్పడం. సో దేవాది దేవుడు చేసే కార్యాలు మనిషి ఊహలకు అందవు అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. నిలువెత్తు నిదర్శనం. ఎవరి విశ్వాసం వాళ్ళదండి. మనం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని. మనం ఇబ్బంది పెట్టకూడదు. అమ్మాయి అందులో గ్రేట్ అనమాట. అమ్మాయి రోల్ మోడల్. అమ్మాయి నీ పేరు తల్లి? శ్రీలక్ష్మి. నైస్ నేమ్ తల్లి. శ్రీలక్ష్మి రోల్ మోడల్ అనమాట చాలా మందికి ఈ విషయంలో. తన భర్త బాప్తిస్మం తీసుకుంటానని అడిగితే స్నేహితులను వెంట పెట్టుకుని, బిడ్డను వెంట పెట్టుకుని ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ నిలబడ్డారంటే మధ్యాహ్నం అనగా వచ్చారు వాళ్ళు. భోజనం చేశారా తల్లి? తినలేదా? చేశారుగా? చేశాను. నిజం చెప్పండి. తిన్నా సార్. ఓకే, నైస్. భోజనం చేశారు. నేను అక్కడ చెప్పేసి వెళ్ళిపోయాను, భోజనం చేసేయండి అన్న, వీళ్ళకి భోజనం పెట్టేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను లోపలికి. సో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, బాప్తిస్మం తీసుకుని వెళ్ళిపోతాం అన్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి సాక్ష్యం ఇవ్వడానికి, మీలో చాలామంది కనువిప్పు కలిగించడానికి దేవుడు వాళ్ళని ఇక్కడికి నడిపించుంటాడు. ఇక్కడ చాలామంది కొట్టుకు చచ్చిపోతున్నారు. హిందూ అని, క్రైస్తవ అని, కుటుంబాల్లో కలహాలు పెట్టేసుకుని నీది ఆ మతం నాది ఈ మతం అని విడిపోతున్న మొగుడు పిల్లలిద్దరిని బాధ పెడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పరమత సహనంతో కాపురం చేస్తూ తన భర్త విశ్వాసాన్ని గౌరవించడానికి ఇక్కడికి వచ్చిన శ్రీలక్ష్మికి మరొకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవుడు నేను ఇంకా దీవించను గాక. చెప్ తల్లి. ఇప్పుడు నేను ఎలా అయితే ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చానని చెప్తున్నాను కదా సార్, ఆయన కూడా ఎప్పుడు కూడా నా మీద ప్రెజర్ పెట్టరు. నువ్వు హిందూ కదా, ఇలాగ ప్రేయర్ చేయాలి, లేదంటే ఇలా మాలో మారాలి, అది ఇది అని. నేను ఎలా గుడికి వెళ్తానంటే తీసుకెళ్ళడం, నన్ను హర్ట్ చేయకుండా. ఇప్పుడు మీరు ఎలా అయితే ఈ క్రిస్టియానిటీని అయితే ఎవరికి అంటకట్టట్లేదు, మీ ఇష్ట ప్రకారమే చేయండి అని చెప్పేసి అంటున్నారు కదా. ఫస్ట్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన నన్ను అలాగే సపోర్ట్ చేస్తారు. సూపర్ తల్లి. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ. నిజంగా చాలా మంచి ఆత్మీయ బంధం అమ్మ మీ ఇద్దరిది. అలానే ఉండండి చివరి వరకు, అలానే ఉండండి చివరి వరకు. దేవుడు ఇంకా మిమ్మల్ని హెచ్చించాలని నేను మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేస్తాను. బాబు కోసం, ఒక్కడే బాబు అమ్మ? ఓకే, బాబు కోసం, తమ్ముడు కోసం, మీకోసం, అలాగే మీ స్నేహితులిద్దరి కోసం కూడా నా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీరు వెళ్ళండి నాన్న, కిందికి వెళ్ళండి. రైట్, ఇక ఫైనల్గా నేను ముగిస్తున్నాను. వారికి ఇప్పుడు బాప్తిస్మం ఇద్దాం. ఒక గొప్ప సంతోషకరమైన కార్యక్రమంలోకి, నిజమైన పండుగలోకి మనం వెళ్ళబోతున్నాం. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని ఎదుట గొప్ప సంతోషము అన్నాడు దేవుడు. దేవుని ఎదుట, దూతల ఎదుట ఏంటట? గొప్ప సంతోషము. ఆ సంతోషభరితమైన కార్యక్రమంలోనికి మనం వెళ్ళబోతున్నాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాప్తిస్మం పొందబోతున్నారు. చెప్పేశాను కదమ్మా, బాప్తిస్మం అంటే ఏంటో మీకు అందరికీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. బాప్తిస్మం ఇహ సంబంధమైన విషయాల కొరకు కాదు, పైనున్న వాటి కొరకు, అనగా పర సంబంధమైన విషయాల కొరకు. మేమందరం అనగా దైవజనులందరూ అక్కడ నిలబడి ప్రార్థన చేస్తాం. జడ్సన్ అంకులు ఉంటారు, గిడియన్ గారు ఉంటారు, ఇంకెవరైతే నాతో పాటు ఈ సేవకులు ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. అందరి సమక్షంలో చక్కగా ప్రార్థన చేసి వారికి బాప్తిస్మం ఇద్దాం. దేవుడు వారి కుటుంబంలో దీవించినట్లు మీ అనుదిన ప్రార్థనలో ఫనీ కుటుంబం కోసం, అలాగే చుట్టూతో ఉన్నటువంటి దేవుని పిల్లలందరి కుటుంబం కోసం మానక ప్రార్థన చేయండి. ఇది మనందరి బాధ్యత. ఇది మనందరి బాధ్యత. అలాగే తమ్ముడు, నీకు ఒక మాట ఇస్తున్నాను వేదిక మీద నుండి. ఎప్పుడైనా నీ లైఫ్లో ఎలాంటి టిపికల్ సిచ్యువేషన్ వచ్చినా అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. తప్పకుండా చివరి వరకు మేము నీకు తోడుగా ఉంటాం. గాడ్ బ్లెస్ యూ నాన్న. లవ్ యూ. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. సాయంత్రం మరలా యథావిధిగా మనం సమయానికి కలుసుకుందాం. తప్పకుండా మనందరం ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజమే, చాలా సంతోషం. ఆయన ప్రణాళికలు అగమ్య గోచరాలు. ఆయన చేసేటువంటి ఆయన ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి అర్థం కావు. ఒక నెల క్రిందట అనుకుంటాను ఈ సంవత్సరం సెమినార్ చేయగలమా లేదా అన్న భయం నన్ను వెంటాడింది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనం వెళ్ళగలమో లేదో, ఈ సంవత్సరం ముందుకు వెళ్ళగలమో లేదో అనే భయం వెంటాడింది. కానీ నా మనసులో ప్రార్థన చేసుకుని లేవగానే ఒక ఆలోచన, ఒక భరోసా, నువ్వు వెళ్ళు నాయనా అనే ప్రేరణ. నువ్వు వెళ్ళు నాయనా, ఏం కాదు, నువ్వు వెళ్ళు. గొప్ప సైన్యం ఉంది నీ వెనక, దేవుని సైన్యం జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది. ఆ ఒక్క ఆలోచనతో ముందడుగేశాం. అప్పటికి గణరాజ్ అనే బ్రతికే ఉన్నారు. సడన్గా ఆయన వెళ్ళిపోయారు. సో అప్పుడు అనుకున్నాను, ఏంటి ఎక్కడ చూసినా మంచి సైన్ కనబడట్లేదు, ఒక పక్క తుఫాన్ వస్తుందని భయపెట్టారు. ఆల్రెడీ మొన్న మధ్య వచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది, కరెక్ట్గా మీ సెమినార్ టైంలోనే తుఫాన్ ఉంటుంది అన్నారు. సరే ఏందబ్బా ఇంత అలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మన మీద. అప్పుడు నేను అనుకున్నాను, ప్రార్థన చేసుకుని, తండ్రి నీవే ఉన్నావు, ముందుకెళ్తాం ధైర్యంగా, ఏదేమైనా సరే ఈ సంవత్సరం ఉచిత భోజనాలు కూడా పెడతాం అనుకున్నాం. సక్సెస్ అయి సాధించి చూపించాం. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ వసూలు చేయకుండా
ఉచితంగా భోజనాలు పెట్టాం. నిజంగా చెప్తున్నానండి, ఉచితంగా మనం భోజనాలు పెట్టినా, ఉచితంగానే మనం వసతి కల్పించినా ఎక్కడ లోటు రాలేదండి, ఎక్కడ లోటు రాలేదు. దేవుడు ఏదో విధంగా మార్గాలు తెరవడానికి సుగమం చేశాడు. చాలామంది పిల్లలు కలిశారు, కష్టపడ్డారు, శ్రమపడ్డారు. వారి యొక్క శ్రమను పెట్టుబడిగా పెట్టి ఈరోజు ఇంత గొప్ప కార్యం ఇక్కడ జరగడానికి దేవుడు కృప చూపించారు. ఇదిగో చక్కగా ఎంతోమంది ఆత్మలు ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడడానికి కమిట్మెంట్తో ముందుకు వచ్చారు. సత్యవాక్యం ప్రకటింపబడుతోంది. వారి జీవితాలకు, వారి పిల్లల జీవితాలకు మేలు కలుగును గాక. మనస్ఫూర్తిగా దీవిద్దాం వాళ్ళని, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం వాళ్ళని. అందరూ మీ కుడి హస్తాలు వారి వైపు చాపండి. మనం అందరం మనస్ఫూర్తిగా వారి కోసం ప్రార్థన చేద్దాం, వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వీరి కుటుంబాలను దీవించాలి, దేవుడు వీరి కుటుంబాలను ఆశీర్వదించాలి. దేవుడు ఇంకా విశ్వాస జీవితంలో వీరిని గొప్పగా తీర్చిదిద్దాలి. కొంతమంది తప్పు కామెంట్లు పెడుతుంటారు. ఏమనో తెలుసా? ఇదిగో వీళ్ళందరినీ మతం మార్చేశాడు, రేపటి నుంచి వీళ్ళ దగ్గర 10వ భాగం దండుకుంటాడని. ఏమని? వీళ్ళందరినీ మతం మార్చేశాడు, రేపటి నుంచి వీళ్ళందరి దగ్గర 10% అంటే 10వ భాగం దండుకుంటాడు అని కామెంట్లు పెడతారు. అలా కామెంట్లు బట్టే వాళ్ళకి చెప్తున్నాను, వీళ్ళని ఎవరినే నేను కాదు, నా ముందు కూర్చున్న చాలామందికి నేను బాప్తిస్మం ఇచ్చాను. ఎవరిని ఎప్పుడు మీ సంపాదనలో 10వ భాగం దండని ఎప్పటి వరకు అడగలేదు. దట్ ఈజ్ విజయప్రసాద్ రెడ్డి. రాసి పెట్టుకోండి. ఇంతవరకు ఎవరిని ఒక్కరిని కూడా మీ డబ్బుల్లో 10వ భాగం పట్టుకురండి, మీ ఆస్తిలో భాగం తీసుకురండి, మీరు సంపాదించిన దాంట్లో 10% దండని ఎవరిని అడగలేదు. మళ్ళీ చెప్తున్నా, అడగను కూడా. ఎందుకో తెలుసా? నా ప్రభువే నన్ను నిలబెట్టాడు, నా ప్రభువే నన్ను కాపాడుతాడు, నా ప్రభువే నన్ను పోషించగల సమర్థుడు. అర్థమవుతుందా? రైట్. ఇంకా మీ ఫ్యామిలీస్ కోసం నేను ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ఎవరిని నేను ఎప్పుడు డబ్బులు అడగను. ఏదైనా దేవుని కార్యం జరిగితే మనందరం ప్రేరేపించబడితే అది మన ఇష్టపూర్వకంగా జరిగేది తప్ప నేను ఎప్పుడు ఎవరిని మీరు నాకు డబ్బులు ఇవ్వండి కానీ, మీరు నాకు అది ఇవ్వండి కానీ, ఇది ఇవ్వండి కానీ నేను ఎవరిని ఎప్పుడు అడగలేదు, ఎవరిని ఎప్పుడు బలవంతం పెట్టలేదు. అలాగే ఎవరిని ప్రలోభాలకు కూడా గురి చేయలేదు. ఏదైనా ఒక సత్కార్యం చేస్తున్నాం, భోజనాలు పెట్టాలని ఎవరికైనా మనసు ఉంటే పెట్టండి, టిఫిన్ పెట్టాలని ఎవరికైనా మనసు ఉంటే, మీకు సామర్థ్యం ఉంటే పెట్టండి అని చెప్పాను తప్ప, దానికి సహకరించండి అని పబ్లిక్గా యూనివర్సల్గా స్టేట్మెంట్ ఇచ్చాను తప్ప ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టి ప్రలోభాలకు గురిపెట్టి ఎవరిని ఎప్పుడు డబ్బులు అడిగినోడిని కాదు నేను. ఈ విషయం అందరికీ తెలుసు, అయినా కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాను లైవ్లో. రైట్. ప్రార్థన చేద్దామమ్మా. అందరూ కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఈరోజు ఒక గొప్ప సంతోషకరమైన సువర్తమానం ఇది, గొప్ప సంతోషకరమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు మనందరికీ. సో ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, అందరూ మీ కుడి హస్తాలు వీరి వైపు చాపండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడు, దయగల దేవ, కృపగల ప్రభువ, ఈ పిల్లల్ని మీరు ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మీ సత్యవాక్యం ప్రకటింపబడడం ద్వారా తండ్రి, ఎవరు ఎన్ని విధాలుగా నోటికొచ్చినట్టు మాట్లాడినా సత్యాన్ని మీరు గెలిపిస్తూనే ఉన్నారు. ఎంతమంది తమ దుర్బోధలతో మాపై దాడి చేద్దామని ప్రయత్నించినా మీ సత్యవాక్యాన్ని గెలిపిస్తూనే ఉన్నారు. ఎంతమంది దుర్నీతి పరులు తండ్రి కట్టగట్టుకున్నా మీ సత్యవాక్యాన్ని మీరు గెలిపిస్తూనే ఉన్నారు. ప్రభువా, ఈ సత్యం ప్రకటింపబడిన తోడనే అనేకుల జీవితాలలో వెలుగు కలుగుతోంది. వారు శరీర సంబంధమైన ఆశలతో రావట్లేదు ప్రభువా, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో వస్తున్నారు. శరీర సంబంధమైన కోరికలతో రావట్లేదు తండ్రి, ఆత్మ సంబంధమైన దీవెన కొరకు వస్తున్నారు. అలా ఆత్మ సంబంధులుగా సత్యవాక్య ప్రకాశము చేత వెలిగింపబడుటకు, సత్యవాక్యము చేత దీవించబడుటకు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనుటకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించినటువంటి ఆ దివ్యమైన మహాసంపదను వారసులుగా దివ్యమైన మహాసంపదను సొంతం చేసుకోవడానికి మీ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తమ్ముళ్లను, చెల్లెమ్మలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారికి ఇచ్చిన గర్భఫలాలను దీవించండి. వారు మారు మనసు పొంది సత్యంలోనికి అడుగు పెడుతూ ఉండగా దుష్టుడు ఏ విధంగా వారి కుటుంబాన్ని శోధించకుండా కాపాడండి. ప్రభా, ఈరోజు మీ సన్నిధిలో నిలువబడి అడుగుతున్నాను తండ్రి, మీ చిత్తమైతే ఫనీ తమ్ముని నిలబెట్టండి ప్రభా. మరలా అతనికి పూర్వ వైభవాన్ని దయచేయండి. మరలా అతని వెన్నెముకను సరిచేయండి తండ్రి. మీ శక్తి చేత, మీ బలము చేత మీ బిడ్డను కాపాడండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ప్రభువా, మీ కొరకు ఒక గొప్ప సాక్షిగా మీ బిడ్డను వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు, విశ్వాసముతో అడుగుతున్నాం ప్రభు, మీ చిత్తమే సిద్ధించును కాక. అయినను మా చిత్తము కాదు. ఎవరి జీవితంలో మీ ప్రణాళికలు, ఎవరి జీవితం పట్ల ఎలా ఉన్నాయో మాకు తెలీదు తండ్రి. కానీ ప్రభా, బిడ్డ అయితే మీ ద్వారా ఆత్మరక్షణ మాత్రమే పొందాలని ఇక్కడికి వచ్చాడు. శరీర సంబంధమైన ఏ ఆలోచన బిడ్డకు లేదు. మీరు ఎలా నడిపిస్తే అలా నడవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కాపాడండి. శ్రీలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, స్నేహితులు ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి.
శివ, కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చిన మంచి మనస్సును బట్టి స్తోత్రం తండ్రి. వారి హిందూ సోదరులు అయినప్పటికీ ప్రభువా, అతని స్నేహితుడు క్రైస్తవుడుగా తన విశ్వాసాన్ని బట్టి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడ్డప్పుడు వాళ్ళిరువురు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఆ బిడ్డలిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఇక్కడ ఎవరైతే బాప్తిస్మం పొందడానికి సిద్ధపడ్డారో వాళ్ళందరినీ దీవించండి, మీ కృపలో వర్ధిల్లింప చేయండి, మీ సహాయ సహకారాలు అనుగ్రహించండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. ఇది మత మార్పిడి కాదు, మనసు మారడం ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మీ బిడ్డలు సిద్ధపడుట అని గ్రహించి వారు తమ జీవితాలను మీకు సమర్పించుకొని ఉండగా వారి జీవితాలలో గొప్ప వెలుగులు నింపమని, గొప్ప ఉదయాన్ని వారి బ్రతుకులలోనికి దయచేయమని ప్రభువా, మీరే వారి జీవితాలలోనికి ప్రవేశించి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మీ బిడ్డల పట్ల నెరవేర్చమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ రాత్రికి జరగబోయే కార్యక్రమాన్ని కూడా ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు బ్రతుకుతున్న యథార్థవంతులైన పిల్లలకు, అలాగే ఇక్కడకొచ్చి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడినటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. సాయంత్రం చివరి సభ